శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిదేనని బడ్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి ఆర్డీఓ చంద్రమోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. బడ్వేల్ పట్టణంలోని కన్యాక పరమేశ్వరి హైస్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రితేష్ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్ పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించి శుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బడ్వేల్ నియోజకవర్గంలో శుభ్రతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొంత సమయం నా వంతు కృషిగా కట్టుబడి ఉంటానని ఈ రోజు శుభ్రపరచడంలో సహాయం చేసి విముక్తి కొరకు విధిగా గృహ మరియు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3వ శనివారం ఖచ్చితంగా ప్రజల్లో ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైతన్యపరచడం. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ఇక్కడ వచ్చిన సిబ్బంది కానీ యంత్రాంగం కదిలి వచ్చింది. ఎందుకంటే మీ మీడియా మిత్రుల ద్వారా కానీ మన ప్రాంతం బాగుండాలి. మనము కేవలం సంక్షేమం, అభివృద్ధితో పాటు ఈరోజు కల్చర్ కూడా మారాలి. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతంలో ఈరోజు మరుగుదొడ్లు కానీ, ఇవి కానీ, క్లీన్లు కానీ, శానిటేషన్ కానీ, క్లెన్లీనెస్ కానీ లేకపోతే దీని నుంచి ఆరోగ్య పరిస్థితి మెరుగు చేసుకోవాలి. వీటి నుంచి ఎక్కడంటే అక్కడ మనం పల్లెల్లో కానీ, ఇక్కడ కానీ వాతావరణం మెల్లగా మారాల్సిన, చైతన్యం తేవాల్సిన అవకాశం తేవాలి. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడంలో మరుగుదొడ్లు అనే క్లీనింగ్ గురించి కానీ, వీటి గురించి కానీ క్యాంపెయిన్ చేసినాం. ఈ క్యాంపెయిన్లో మనందరం తీసుకెళ్లాల్సిన ప్రజల్లో ఎక్కడైనా టాయిలెట్ లేదంటే అది సొంత ఇంట్లో కట్టుకునేదాన్ని గతంలో కూడా మనం ఎన్నో టాయిలెట్ శాంక్షన్ చేసాం. ఇప్పుడు కూడా గ్యాప్గా మనం ప్రతి ఇంటి సర్వే చేసి వాటికి ఎక్కడైనా లేని వాళ్ళందరికీ టాయిలెట్ కట్టించుకోవడానికి ప్రభుత్వం దానికి సాయం చేస్తుంది అనేది మనం తెలియజేస్తున్నాం. దీంతోపాటు కమ్యూనిటీ టాయిలెట్స్ ఎన్నైనా మనం ఇప్పుడు ఈరోజు చూస్తే కమ్యూనిటీ టాయిలెట్స్ మనం ఒక గుడి కానీ, బడి కానీ, లేకపోతే ఇక్కడ మెయిన్ రోడ్లో కానీ మనం ఎన్నైనా టాయిలెట్స్ మనం గ్రీన్ ఆంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి అప్లై చేసి ఈ మధ్యలోనే కమిషనర్ గారు కూడా చెప్పారు, మనం ఎన్నైనా గ్యాప్ ఫండింగ్ చూసుకొని వాటికి అప్లై చేస్తున్నాం, శాంక్షన్ చేస్తున్నారు. వీటిని త్వరలో కట్టిస్తాం. కట్టించినాక ఒక ఎత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గవర్నమెంట్ తేవడం, కానీ పరిశుభ్రంగా ఉండాలనేది అది మన భావ్యం, మన రెస్పాన్సిబిలిటీ. మనం చేయాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతగా చూస్తేనే భవిష్యత్తు కోసం మనం మంచితనం చేస్తామనేది అందరం కోరుతున్నాం. అందుకే మీ అందరి ద్వారా కోరేది ఒకటే, మనం ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలా. అది చిన్నవాళ్ళు స్కూల్లో పిల్లల నుంచి నేర్పిస్తారు, అక్కడి నుంచి పెద్దవాళ్ళు కానీ అందరూ ఇది కానీ పాటిస్తే మనం ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మనం దీన్ని తీర్చిదిద్దగాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక శనివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో గ్యాపింగ్ శానిటేషన్ అంటే విరివిగా మరుగుదొడ్లు వాడాలా, ఎవరు కూడా ఓపెన్ డెఫికేషన్, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. సో ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి ఉపయోగించాలి. అలాగే కమ్యూనల్ ఏవైతే స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ, సో మనం ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ జనరల్గా ఎక్కువగా అసంతృప్తికి గురవుతాయి. ఎందుకంటే మన ఇంట్లోనే ఒక టాయిలెట్ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమం ఈరోజు. సో ఇదందరూ కూడా అవగాహన చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.